guys, welcome back to MS Telugu YouTube channel. అలా వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే చిన్న పిల్లలకి స్నానంకి వాడే సున్నుపిండి అండ్ దీన్ని నలుగు అని కూడా అంటారు. ఏ ఏజ్ నుంచి వాడాలి? సున్నుపిండి వాడే వాళ్ళు బేబీలో ఈ మిస్టేక్స్ చేయకండి, బేబీ స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి సున్నుపిండి అనేది చాలామంది వాడుతూ ఉన్నారండి. వాళ్ళైతే ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఈ వీడియో చూసాక వాళ్ళు వాడాలా వద్దా అని డెసిజన్ తీసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఈ జనరేషన్లో వచ్చేసి చాలామంది ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్కి కన్వర్ట్ అవుతూ ఉన్నారండి. అంటే అన్ని కెమికల్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి సున్నుపిండి అనేది వాడుతూ ఉన్నారు. పిల్లలకి వచ్చేసి ఈ సున్నుపిండి అనేది ఏంటంటే ఓన్లీ జస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో యూస్ చేయొచ్చు అని చెప్పేసి చాలామంది వాడుతూ ఉన్నారండి. బట్ ఈ సున్నుపిండి అనేది పిల్లలకి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా వాడుతున్నారు. డాక్టర్స్ అయితే ఏమని చెప్తారంటే మనకి ఒకవేళ న్యూ బర్న్ బేబీస్ ఉన్నారనుకోండి, న్యూ బర్న్ బేబీస్ కానీ పిల్లలకి అనేది ఏంటంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే pH వాల్యూ 5.5 కన్నా ఎక్కువ మించిన సోప్స్ కూడా వాడదని డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. అందుకే మనకి ఏంటంటే టెటిబార్ సబ్ అని సిటాఫిల్ అని చెప్పేసి కొన్ని సోప్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. దాంతోపాటు కాకుండా ఇప్పుడు ఏంటంటే చాలామంది సున్నుపిండి అని చెప్పేసి వాడుతూ ఉన్నారు. ఈ సున్నుపిండి అనేది ఏంటంటే పిల్లల యొక్క స్కిన్కి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్పేసి కొందరు ఏంటంటే బేబీ స్కిన్ అనేది బాగుంటుందని చెప్పేసి వాడుతూ ఉన్నారు. బట్ వాడే వాళ్ళు ఎలా అంటే న్యూ బర్న్ బేబీస్ ఉంటారండి. న్యూ బర్న్ బేబీస్కి వాళ్ళకి ఏంటంటే స్కిన్ పైన హెయిర్ ఉంటుంది. కొందరు హెయిర్ ఉందని చెప్పేసి కూడా సున్నుపిండి పెట్టడం ద్వారా హెయిర్ పోతుందని చెప్పేసి కూడా కొందరు వాడే వాళ్ళు ఉన్నారండి. ఈ సున్నుపిండి అనేది పిల్లలకి ఏంటంటే స్కిన్ పైన హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది ఇది పెట్టడం ద్వారా. వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే పిల్లలకి ఈ సున్నుపిండి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల స్కిన్ పైన ఉండే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. హెయిర్ అనేది పిల్లలకి అనేది స్కిన్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతుందండి. మనం అది యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే హెయిర్ అనేది రిమూవ్ అయ్యి వాళ్ళకి పడక కూడా ఏమవుతుందంటే చాలా డిసడ్వాంటేజెస్ అయితే 2 ఉన్నాయండి. వాళ్ళకి పడకపోయింది అనుకోండి, వాళ్ళు చెప్పలేరు. చిన్నపిల్లలకి వాడడం ద్వారా వాళ్ళు చెప్పలేరు. స్కిన్ పైన దద్దుర్లు రావడం, రెడ్డిష్గా కావడం, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట మన సున్నుపిండి వాడడం ద్వారా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే మనం ఇదే సున్నుపిండి వాడడం ద్వారా కూడా స్కిన్ అనేది చాలా డ్రై అవుతుందండి. అంటే పిల్లల స్కిన్ అనేది ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎలా అంటే వాళ్ళ స్కిన్ అనేది వాళ్ళు చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి ఏంటంటే అన్ని స్కిన్ అనేది తట్టుకునే విధంగానే వాళ్ళకి రెడీ అయి ఉంటుంది అన్నమాట. మనం ఈ సున్నుపిండి వాడడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్రై అవుతూ ఉంటుంది. ఆ డ్రై అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా అటాక్ అవుతాయండి. చాలామంది ఏంటంటే ఈ విషయాలు ఏం తెలియకుండా సున్నుపిండి అనేది చాలామంది న్యూ బర్న్ బేబీస్ నుంచి 5 years బేబీ వరకు పెడుతూనే ఉంటారు. న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చాలామంది కూడా సేల్ చేస్తూ ఉంటారు కదండి. ఈ సున్నుపిండి అనేది ఒకవేళ వాడాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి 1 year తర్వాత వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. వీక్లీ అంతకన్నా ఎక్కువ మాత్రం అస్సలు యూస్ చేయకండి. ఎందుకంటే పిల్లలకి దీనివల్ల స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది. ఆఫ్టర్ 5 years బేబీస్ తర్వాత అయితే మీరు వాడచ్చు. అప్పుడు కూడా వీక్లీ ట్వైసే వాడండి, ఎక్కువ మాత్రం వాడకండి. బేబీ సోప్స్ ఉంటాయి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. చాలామంది ఈ విషయాలు ఏం తెలియకుండా సున్నుపిండిని వాడేస్తూ ఉంటారండి. దీని ద్వారా పిల్లలకి అనేది ఇన్ఫెక్షన్స్ కానీ అన్ని తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అంటే ఇవి హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ ద్వారానే రెడీ అవుతుంది, ఎందుకు వాడొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇందులో వచ్చేసి బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదండి. వాళ్ళది ఒకవేళ కలర్ ఇంప్రూవ్మెంట్ అనుకున్నారనుకోండి, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మదర్ ఫాదర్ DNA నుంచి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ వంశంలో ఎవరి కలర్ అయితే ఉంటుందో వాళ్ళ కలర్ మాత్రమే వస్తుంది. వేరే వాళ్ళ కలర్ మాత్రం అస్సలు రాదండి. చాలామంది ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్కు కలర్ చేంజ్ అవుతుంది అనుకుంటారు. బట్ స్కిన్ అనేది చాలా డ్రై అవుతుంది. అయితే దాని ద్వారా ఏంటంటే పిల్లలకి చాలా ఇన్ఫెక్షన్స్ కానీ అటాక్ అవ్వడం కూడా చాలా అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి మీరు కనుక సున్నుపిండి వాడాలనుకోండి వీక్లీ వన్సే వాడండి. న్యూ బర్న్ బేబీస్కి మాత్రం అస్సలు ఇప్పుడే వాడకండి. వాళ్ళకు 1 year వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అయినా కూడా వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు ఆగండి. ఆ తర్వాత పెట్టండి. ఆ తర్వాత కూడా డైలీ మాత్రం అస్సలు పెట్టకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.